బ్రేకింగ్ లో చూస్తున్నాం. అమెరికాలో మరోసారి తూటాల గర్జన వినబడింది. వైట్ హౌస్ సమీపంలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కాల్పులు కలకలం రేగింది. వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ జరుగుతుండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ట్రంప్ను రక్షణ వలయంలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్తో పాటు వైట్ హౌస్ ప్రెసిడెంట్ జెడీ వ్యాన్స్ అంటే వైస్ ప్రెసిడెంట్ జెడీ వ్యాన్స్ ఇతర కీలక నేతలంతా కూడా సురక్షితంగా ఉన్నట్లుగా సమాచారం. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం హోటల్ పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించి ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించింది. హత్యాయత్నం తర్వాత ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు. సీక్రెట్ సర్వీస్ పోలీసు అధికారులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఏజెంట్లు చాలా వేగంగా ధైర్యంగా పనిచేశారన్నారు. షూటర్ ఓవరాల్గా ఇదే ఇష్యూకి సంబంధించి మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. ఏమిటి అసలు యాక్చువల్గా జరిగిన విషయానికి సంబంధించి అండ్ ఎఫ్బీఐ ఏం చెబుతోంది, అండ్ యుఎస్ అధ్యక్షుడి భద్రత విషయంలో మరోసారి ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడుతున్నాయనుకోవచ్చా? ఏం జరిగిందంటారు? రమణ, అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయిన సతీమణి మొలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో పాటు ఇంకా కొంతమంది ఉన్నతాధికారులు కూడా హాజరైనటువంటి వాషింగ్టన్ లో ఉన్నటువంటి ఏదైతే వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ ఉందో, ఈ డిన్నర్ లో ఈ కాల్పుల ఘటన జరిగింది. అంటే ఈ అసోసియేటెడ్ చెప్తున్నటువంటి మనకు వస్తున్నటువంటి నివేదిక ప్రకారం అయితే దాడి చేసినటువంటి వ్యక్తి హోటల్ బాల్ రూమ్ ఏదైతే ఉందో ఆ వెనుక బయటకు వచ్చి కాల్పులు జరిపాడు. సో అదే సమయంలో అక్కడ ట్రంప్ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి గెస్టులంతా కూడా ఉన్నారు. అంతకు ముందు వచ్చినటువంటి అంతకుముందు అతను చనిపోయినట్టు చెప్పినా గానీ ఆ తర్వాత దాడి తర్వాత ఆ వ్యక్తిని పట్టుకున్నట్టు మాత్రం ట్రంప్ చెప్పడం జరిగింది. సో అతన్ని చంపేయలేదు. ఆ పోలీసులు అధికారులంతా కూడా భద్రతా సిబ్బంది అతను అదుపులోకి తీసుకున్నారు. అండ్ సీక్రెట్ సర్వీసెస్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి గెస్టులందరినీ కూడా బల్ల కిందికి వెళ్ళిపోమని చెప్పి పోలీసులు కోరడం జరిగింది. సో భారీగా ఆయుధాలు ధరించి భద్రతా సిబ్బంది అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వెంటనే భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం ఉన్నటువంటి హాల్ మొత్తాన్ని కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా విజువల్స్ లో కనిపించింది. బట్ అయితే ఆ ఈవెంట్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుందంటూ కూడా ట్రంప్ ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఆ ఈవెంట్ కి మరి ట్రంప్ హాజరవుతారా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇవాళ అంటే